అందరికీ నమస్కారం. మన మహాభారత కథనాల సిరీస్కి స్వాగతం. ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన ప్రశ్నను చూడబోతున్నాం. ఆలోచించండి, సాక్షాత్తు న్యాయానికి అధిపతి అయిన దేవుడే అన్యాయం చేస్తే ఏం జరుగుతుంది? వినడానికే విచిత్రంగా ఉంది కదూ. కాని ఒక ఋషి ఏకంగా దేవుణ్ణే సవాల్ చేసిన ఒక అద్భుతమైన కథ ఇది. పదండి ఆ కథలోకెళ్ళిపోదాం. చూసారా, ఎంత పెద్ద వైరుధ్యమో ఇది. యావత్ విశ్వంలో ధర్మాన్ని, న్యాయాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత ఎవరిది? యమధర్మరాజుది. కాని ఆయన పైనే అన్యాయం చేశాడన్న ఆరోపణ వచ్చింది. అంటే జడ్జికే శిక్ష పడినట్టు అన్నమాట. ఇంతకీ ఈ విచిత్రమైన పరిస్థితి ఎందుకొచ్చింది? దీని వెలుకున్న కథేంటో తెలుసుకుందాం. అయితే ఈ ప్రశ్న మనల్ని మాత్రమే కాదు, కొన్ని వేల ఏళ్ల క్రితం జనమేజయ మహారాజును కూడా తెగ ఆలోచింపజేసింది. అసలు కథ మొదలయ్యిందే ఆయన అడిగిన ఒక ప్రశ్నతో. ఆ ప్రశ్న ఈరోజుకి దాని ప్రాధాన్యతను అస్సలు కోల్పోలేదు. సరే, ఇక అసలు మిస్ట్రీలోకి వెళ్ళిపోదాం. ధర్మానికే అధిపతి అయిన యముడు చివరికి విదురుడు అనే ఒక మానవుడిగా ఈ భూమిమీద ఎందుకు పుట్టాల్సొచ్చింది? దీని వెనుక ఉన్న కారణం ఒక మహాశక్తివంతమైన శాపం. ఆ శాపం ఎందుకొచ్చింది? దానికి దారితీసిన కథేంటో చూద్దాం. ఈ మొత్తం రహస్యం యొక్క మూలాలెక్కడున్నాయో తెలుసా? మాండవ్య ఋషి అనే ఒక మహానుభావుడి కథలో. పాపం ఆయన అనుభవించిన ఆవేదన, ఆ అగ్ని పరీక్షే ఈ పెద్ద కథకు పునాది వేసింది. కథ మొదలయ్యేది ఒక నిశ్శబ్దమైన, ప్రశాంతమైన ఆశ్రమంలో. అక్కడ మాండవ్యుడు అనే ఒక గొప్ప ఋషి ఉండేవారు. ఆయనకు తపస్సు తప్ప మరో లోకం తెలీదు. పూర్తి మౌనవ్రతంలో ఉండి ధ్యానంలో లీనమైపోయారు. బయట ప్రపంచంలో ఏం జరుగుతోందో కూడా ఆయనకు పట్టదు. కాని ఆ ప్రశాంతత ఎంతోసేపు నిలవలేదు. ఉన్నట్టుండి దానికి భంగం కలిగింది. ఎలాగంటే, కొంతమంది దొంగలు దోచుకున్న సొమ్ముతో పారిపోతూ నేరుగా ఈ మాండవ్యుని ఆశ్రమంలోకి చొరబడ్డారు. ఆ సొమ్మునంతా అక్కడ పడేసి ఎవరికంటా పడకుండా దాక్కున్నారు. ఇక్కడ్నించే అస్సలు సమస్య మొదలైంది. ఆ దొంగలను తరుముకుంటూ రాజభటులు అక్కడికి చేరుకున్నారు. ఆశ్రమంలో దొంగ సొమ్మును చూసి వాళ్లు షాక్ అయ్యారు. మరి అక్కడున్నది ఎవరు? మౌనంగా కళ్ళు మూసుకుని తపస్సు చేసుకుంటున్న మాండవ్యుడు. ఇంకేముంది, వాళ్లు మరో ఆలోచన లేకుండా ఈయనే ఆ దొంగల ముఠాకి నాయకుడు అని పొరపాటుపడ్డారు. చూడండి ఎంత ఘోరమో! కేవలం కంటికి కనిపించిన దాన్ని బట్టి అసలు విచారణ అన్నదే లేకుండా రాజుగారు ఆ నిరపరాధి అయిన ఋషికి అత్యంత దారుణమైన శిక్ష వేశారు. అదే శూలారోహణ. అంటే శూలానికి గుచ్చి చంపమని. ఒక్క అపోహ ఒక మహానుభావుడి జీవితాన్ని బలి తీసుకోటానికి సిద్ధమైంది. కాని ఇక్కడే కథలో ఒక అద్భుతమైన ట్విస్ట్ వస్తుంది. అంతటి భయంకరమైన శిక్షకూడా మాండవ్యుడిని ఏమీ చేయలేకపోయింది. తన తపశ్శక్తితో, యోగబలంతో ఆయన ప్రాణాలను కాపాడుకున్నారు. బతికే ఉన్నారు. ఇప్పుడే ఆయన అసలు స్వరూపం, ఆయన శక్తి ప్రపంచానికి తెలిసింది. అసలు న్యాయం కోసం ఆయన పోరాటం ఇక్కడుంచే మొదలు. ఓకే, ఇప్పుడు కథ మరో కీలకమైన మలుపు తీసుకుంటుంది. అన్యాయానికి గురైన ఆ ఋషి ఇక నేను బాధితుడిగా ఉండిపోను అనుకున్నారు. తనకి న్యాయం జరగాల్సిందే అని ఏకంగా దైవశక్తులనే ప్రశ్నించడానికి, సవాలు చేయడానికి సిద్ధపడ్డారు. ఆ అగ్నిపరీక్ష నుంచి బయటపడ్డ మాండవ్యుడు ఇంకెక్కడికీ వెళ్లలేదు. నేరుగా యమలోకానికి ప్రయాణమయ్యారు. సాక్షాత్తు న్యాయదేవత అయిన యమధర్మరాజు కొలువుదీరిన సభకే వెళ్లారు. ఎందుకంటే తనకు జరిగిన ఈ ఘోరానికి సమాధానం చెప్పాల్సింది ఆయనే అని నిలదీయడానికి. ఇది మామూలు విషయం కాదండి. ఒక మానవుడు సాక్షాత్తు న్యాయానికి అధిపతి అయిన యమధర్మరాజునే ప్రశ్నిస్తున్నాడు. ఆయన ప్రశ్న చాలా సూటిగా, బలంగా ఉంది. యమధర్మరాజా, నేను చేసిన ఏ పాపానికి నాకింతటి దారుణమైన శిక్ష పడింది? చెప్పు. ఇక కథ క్లైమాక్స్కొచ్చేసింది. ఈ ఘర్షణ కేవలం ఒక ఋషికి, ఒక దేవుడికి మధ్య జరుగుతున్న వాదన కాదు. ఇది అసలు న్యాయమంటే ఏంటి, ధర్మమంటే ఏంటి అనే దానిపై జరుగుతున్న ఒక పెద్ద తాత్విక యుద్ధం. దీని ఫలితం దైవిక నియమాలనే మార్చేయబోతోంది. దీనికి యముడు చెప్పిన సమాధానం విని అందరూ ఆశ్చర్యపోవాల్సిందే. ఆయనేమన్నారంటే, నువ్వు చిన్నప్పుడు ఆడుకుంటూ ఒక గడ్డి పరకతో చిన్న మెడతను గుచ్చావు. ఆ పాపానికే నీకు ఈ శిక్ష పడింది. ఆలోచించండి, ఎక్కడో చిన్నప్పుడు తెలియక చేసిన ఒక చిన్న పనికి ఇంతటి భయంకరమైన శిక్ష. యముడి జవాబుకు మాండవ్యుడిచ్చిన ప్రతిస్పందన అద్భుతంగా ఉంటుంది. ఆయన ఏమంటారంటే, ఏమీ తెలియని చిన్న పిల్లాడో చెడు ఉద్దేశం లేకుండా చేసిన పనికి పాపమంటగడతావా? అంత చిన్న తప్పుకు ఇంత పెద్ద శిక్ష వేయడం ఏ రకమైన న్యాయం? ఇది ధర్మసూత్రాలకే అవమానం. సరిగ్గా ఆ క్షణంలో సీన్ రివర్స్ అయింది.
పాత్రలు తారుమారయ్యాయి. అప్పటిదాకా బాధితుడుగా ఉన్న మాండవ్యుడే ఇప్పుడు న్యాయమూర్తిగా మారారు. న్యాయదేవత తీర్పులోనే తప్పుంది ఎత్తిచూపి ఆయనే స్వయంగా ఒక తీర్పు కాదు, ఒక శాపం ఇచ్చారు. ఆ శాపం ఏంటంటే, ఓ యమధర్మరాజా, ధర్మానికి అధిపతిగా ఉండికూడా నువ్వు ఇంత అసమమైన తప్పుల తడకగా ఉన్న తీర్పిచ్చావు. దీనికి శిక్షగా నువ్వు శూద్రవర్ణంలో ఒక మానవుడిగా భూమిమీద పుట్టాలి. చూసారా, మనం మొదట అడిగిన ప్రశ్నకి సమాధానం ఇక్కడే దొరికింది. సో చూశారుగా ఈ గొలుసుకట్టు ఎలా జరిగిందో. మొదట ఒక అన్యాయమైన శిక్ష, దానివల్ల ఒక ఋషి తిరగబడ్డాడు. ఆ తిరుగుబాటు కాస్త దేవుడికే ఒక సవాలుగా మారింది. ఆ సవాలు చివరికి ఒక శాపంగా మారింది. ఆ శాపమే ఒక దేవుణ్ణి మనిషిగా మార్చి భూమిమీదకు పంపింది. యముడే విదురుడయ్యాడు. అయితే ఈ కథను కేవలం ఒక పాత పురాణగాథగా కొట్టిపారేలేం. దీనిలో ధర్మం, న్యాయం గురించి చాలా లోతైన పాఠాలున్నాయి. అవేంటో ఒక్కసారి చూద్దాం. మరి ఈ కథ మనకు చెప్పే నీతేంటి? సింపుల్గా చెప్పాలంటే, దేవుడు చెప్పిన చట్టమైనా సరే దాన్ని గుడ్డిగా పాటించకూడదు, ప్రశ్నించాలి అని చెబుతోంది. న్యాయమనేది ఎప్పుడూ ఒకేలా రాయిలాగా స్థిరంగా ఉండకూడదు. అలా ఉంటే అది చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తోంది. అంటే ఈ కథ ద్వారా ధర్మానికి ఒక కొత్త అర్థం వస్తుంది. ధర్మమంటే పుస్తకంలో రాసిన రూల్స్ని గుడ్డిగా ఫాలో అవడం కాదు. వాటిని వివేకంతో, కరుణతో, ముఖ్యంగా ప్రొపోర్షనాలిటీతో, అంటే దామాషా పద్ధతిలో అమలు చేయడం. చివరిగా మనందర్నీ ఆలోచింపజేసే ఒక ప్రశ్న: సాక్షాత్తు దైవిక న్యాయంలోనే ఇన్ని లోపాలు, ఇంత పరిశీలన అవసరమైనప్పుడు ఇక మనలాంటి మనుషులు తయారు చేసుకున్న చట్టాలు, మన న్యాయ వ్యవస్థలు ఇంకెంత అసంపూర్ణంగా ఉండొచ్చో. అందుకే మన ఆధునిక ప్రపంచంలో కూడా నిజమైన న్యాయమంటే ఏంటి అని మనం ఎప్పుడూ ప్రశ్నిస్తూనే ఉండాలి, ఆలోచిస్తూనే ఉండాలి.